ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. కానీ అనక తప్పని పరిస్థితి. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. అందుకే అంటున్నా కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం.